పవన్ కళ్యాణ్ సంచలనాత్మకమైనటువంటి పిలుపునిచ్చారు. సనాతన ధర్మ బోర్డు అన్నటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సనాతన బోర్డు అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా హిందుత్వాన్ని టార్గెట్ చేసేటటువంటి పద్ధతుల్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేసి తీరాలి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. అట్లాగే కామెడీలు స్కిట్ల పేరుతో లడ్డూ గురించి జోకులు వేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. హిందువుల సహనాన్ని తక్కువగా అంచనా వేయొద్దని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో భూమన కరుణాకర్ రెడ్డి అలాగే అంతకుముందు ఉన్నటువంటి సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందేనన్నారు. పొన్నవోలుకి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. హిందూ ధర్మం గురించి కామెడీలు చేయొద్దన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితులలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మారెడ్డి ఏమయ్యారు, అసలు ఎందుకు సమాధానం చెప్పరు అన్నటువంటిది నిలదీశారు. ఓవరాల్గా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదంలో ఇవాళ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా దుర్గగుడికి వెళ్ళి అక్కడ శుద్ధి పనులు చేసినటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనాత్మకమైనటువంటివే.